ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాసు, నెక్స్ట్ క్లాస్ నేమ్. ఓకేనా? క్లాస్ అంటే ఏంటి? కీవర్డ్ అనమాట. క్లాస్ నేమ్ ఇస్ ద ఐడెంటిఫైయర్స్. ఓకేనా? ఒక ఎంటీ క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఒక పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎవ్రీథింగ్ అనమాట. ఫంక్షన్ కానీ క్లాసెస్ కానీ మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్తో క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్, సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి క్లాసులు. మనం దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఓబీజీ ఈక్వల్ టు ఓకేనా క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ పెడితే మనం క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ క్రియేట్ అయినప్పుడు దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ యాట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ అలా ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ద యాట్రిబ్యూట్? యాట్రిబ్యూట్స్ అంటే లైక్ ఓకే వేరియబుల్స్ అనమాట. ఓకే, ప్రీవియస్లీ మనం టాకింగ్ అబౌట్ వేరియబుల్స్ అన్నాం కదా, వేరియబుల్స్ని ఐడెంటిఫైర్స్ అన్నాం. బట్ దీంట్లో వేరియబుల్స్ ఈజ్ యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా? ప్రీవియస్లీ మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి దెర్ ఇస్ నో ఫంక్షన్స్ అనమాట, మెథడ్స్ అనమాట. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ బోత్ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ మెథడ్ లెవెల్, క్లాస్ లెవెల్. ఓకేనా? వేరియబుల్ అంటే లైక్ యాట్రిబ్యూట్స్ అనమాట. ఫంక్షన్స్ ఈజ్ సిమిలర్ టు ద మెథడ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసామనుకో, క్లాస్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సినారియో ఉందనుకో, దాంట్లో ఓకేనా మల్టిపుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్స్ లైక్ ప్రాపర్టీస్ కానీ లేదా ఓకేనా లైక్ యాట్రిబ్యూట్స్ కానీ ఇలా ఉంటే దానికి ఒక క్లాస్ తీసుకో, ఒక 10th క్లాస్ తీసుకో. 10th క్లాస్ అనేది ఒక క్లాస్ అనుకుంటే దాంట్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ తీసుకో, కాలేజీలో డిఫరెంట్ స్కూల్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్, లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఓకేనా? ఆ క్లాస్ అనేది ఈచ్ క్లాస్ అనేది ఒక క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ అనేది ఒక క్లాసు, దాంట్లో కంటెంట్స్ లైక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ కానీ ఏజ్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇలా ఉంటాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక క్లాస్లో ఉంటాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకో, 10 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. ఈచ్ స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, బట్ ఆల్ ఆర్ సేమ్ ఫంక్షనాలిటీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, ఆల్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్ కదా, బట్ ఏముంది సమ్ ఇన్ఫర్మేషన్ మారింది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కానీ ఏజ్ కానీ లైక్ ఫోన్ నెంబర్స్ కానీ ఇవి డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట. ఏవి ఇన్స్టెన్స్ వేరియబుల్, ఏవి క్లాస్ వేరియబుల్? ఓకేనా? ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఓకేనా ఎవ్రీ స్టూడెంట్కి నేము ఏజ్ ఫోన్ నెంబర్ మారుతాయి కదా, అవి ఇన్స్టెన్స్ వేరియబుల్గా కన్సిడర్ చేస్తారు. ఏదైతే కాన్స్టెంటో దాన్ని క్లాస్ వేరియబుల్ అంటారు. అంటే క్లాస్ వేరియబుల్ మీన్స్ లైక్ ఫస్ట్ క్లాస్ ఉంది కదా, ఆ ఫస్ట్ క్లాస్ అనేది క్లాస్ నేము, లైక్ క్లాస్ వేరియబుల్. లైక్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనమాట. ఎప్పుడైతే ఒక క్లాస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేయి, బట్ కాన్స్టెంట్ వేరియబుల్ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ క్లాస్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. ఎవరి రన్ టైంలో మారుతూ ఉంటాయి కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, అవి ఇన్స్టెన్స్ వేరియబుల్గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూస్తున్నా, ఓకే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 స్టూడెంట్స్ తీసుకున్నాను. ఓకేనా? ఓబీజీలో నేమ్ ఈక్వల్ టు ఓకే ఎక్స్. దిస్ ఈస్ ద వన్ స్టూడెంట్. వన్ మోర్ స్టూడెంట్ ఈస్ ద ఓకే ఓబీజీలో ఏజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఓకే, బికాజ్ ఏజ్ అనేది చూడు, ఏజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఓబీజీలో వన్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓబీజీ వన్ డాట్ ఓకే నేమ్ ఈక్వల్ టు ఓకేనా వై. నెక్స్ట్ ఓబీజీ డాట్ ఓకే ఏజ్ ఈక్వల్ టు 20. ఓకేనా? ఈ చూడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అనేది ఓకేనా ఈచ్ పర్సన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అప్పుడు ఈచ్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా, లైక్ నేమ్ కానీ ఏజ్ కానీ, దిస్ ఆల్ ఆర్ ద ఓకేనా దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇన్స్టెన్స్ వేరియబుల్గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ క్లాసే కదా, కాబట్టి దట్ ఈస్ అ క్లాస్ వేరియబుల్ అనమాట. ఓకే, ఎప్పుడైతే రన్ టైంలో మనం చేంజ్ చేసుకుంటామో దట్ ఈస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, ఎంటైర్ క్లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో 10 పీపుల్స్ ఉన్నారు అనుకో, 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, బట్ ఆల్ ఆర్ అండర్ ద ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ అనేది వేరే క్లాస్ నేము. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంటాయి కదా, లైక్ నేము ఏజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కూడా, అవి వచ్చేసరికి ఇన్స్టెన్స్ వేరియబుల్గా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఇదనమాట ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఇది, క్లాస్ వేరియబుల్ అంటే. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనం రన్ టైంలో మాడిఫై అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఫర్ నేమ్ ఏజ్ ఓకే రేపు ఇంకో స్టూడెంట్ యాడ్ అయ్యాడు అనుకో ఫస్ట్ క్లాస్లో, కాబట్టి ఫస్ట్ క్లాస్ అనేది డస్ నాట్ చేంజ్ అనమాట. అప్పుడు నెక్స్ట్ ఆ పర్సన్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటాం అనమాట. అది ఓకేనా? ఇది
క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేము జస్ట్ ఏమీ లేకపోతే యాట్రిబ్యూట్స్ కానీ లేదా మెథడ్స్ కానీ లేకపోతే ఎంటీ క్లాస్ క్రియేట్ చేయాలంటే పాస్ అనేది క్రియేట్ చేయాలి. పాస్ అనేది వన్ కైండ్ ఆఫ్ కీవర్డ్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఎప్పుడైతే ఈ క్లాస్ నేమ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిందంటే ఓకేనా, కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఉంటుంది. కన్స్ట్రక్టర్ మెథడ్ అంటే వెన్నెవర్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలంటే కన్స్ట్రక్టర్ మెథడ్ ఉండాలన్నమాట. పైథాన్ ఎలా చూస్తారంటే కన్స్ట్రక్టర్ మెథడ్ డిఫ్ ఇస్ ద ఓకేనా, డిఫ్ ఇస్ ద కీవర్డ్ అనమాట. అండర్స్కోర్ INID ఇస్తే ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్ మెథడ్. ఎక్కడైతే ఓకేనా ఓకే ఎక్కడైతే యూనిట్ మెథడ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్ మెథడ్. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది _యూనిట్ _ ఇస్ ద రైట్, దట్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్ మెథడ్ అంటారు. ఓకేనా, సెల్ఫ్ ఈస్ ద రైట్, సెల్ఫ్ ఈస్ రిప్రజెంటెడ్ కరెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, OBG ఉంది చూసావా, ఆ ఆబ్జెక్ట్ అనేది సెల్ఫ్గా రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనుకో, OBG1 = క్లాస్. ఓకే, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్కి సెల్ఫ్ అనేది OBG తీసుకున్నది. నెక్స్ట్ ఈ OBG1 చూసావా, దానికి కూడా సెల్ఫ్ అనేది తీసుకున్నది అనమాట. అంటే సెల్ఫ్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ కీవర్డ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ కరెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ అనేది సెల్ఫ్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇన్స్టెన్స్ మెథడ్లో ఆల్వేస్ సెల్ఫ్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్. ఓకే, ఏదైనా ఒక ఇన్స్టెన్స్ మెథడ్ క్రియేట్ చేయాలంటే సెల్ఫ్ అనేది ఫస్ట్ పారామీటర్ ఉండాలి. ఫస్ట్ డిఫ్ యూనిట్ మెథడ్ ఈస్ ద కన్స్ట్రక్టర్ మెథడ్, సెల్ఫ్ ఈస్ ద కీవర్డ్, సెల్ఫ్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ ఓకే కరెంట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ మెథడ్. ఇప్పుడు నేను ఇక్కడ 2 వేరియబుల్స్ పాస్ చేశాను. నేను ఏమనుకున్నా, నేమ్ అండ్ ఏజ్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈస్ ద X, ఏజ్ ఈస్ ద 10. ఓకే, నేమ్ ఈస్ ద X తీసుకున్నా, ఏజ్ అనేది 10 తీసుకున్నా. అప్పుడు మనం ఏమైంది, క్లాస్ నేమ్ క్రియేట్ చేయగానే ఇమీడియట్గా ఏమైంది, ఇన్స్టెన్స్ మెథడ్కి వెళ్తుంది, కన్స్ట్రక్టర్ మెథడ్కి వెళ్ళింది అనమాట. కన్స్ట్రక్టర్ మెథడ్ అంటే ఏంది, వెన్నెవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా యూనిట్ మెథడ్ అనేది కాలేదు. కాబట్టి ఈ 2 వేరియబుల్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఓకే యూనిట్ మెథడ్లో పాస్ చేసుకోవాలి. ఒకటి నేము, ఓకేనా, సెకండ్ వన్ ఇస్ ద ఏజ్. ఓకే, నేము అండ్ ఏజ్ అనమాట. ఎప్పుడైతే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తామో కంపల్సరీగా కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది. ఇప్పుడు ఇవి ఏంటి, నేమ్ అండ్ ఏజ్ ఈజ్ ద లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంది, ఓన్లీ విత్ ఇన్ ద మెథడ్ వరకే ఉంటాయి. దిస్ ఆల్ ఆర్ ద మెథడ్స్. ఓకేనా, క్లాస్లో ఉండే మొత్తం మెథడ్స్ అనమాట. దేర్ ఇస్ నో ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ అండ్ ఏజ్ ఉన్నాయి కదా, దిస్ ఈస్ కాల్డ్ ఓకే లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద మెథడ్ వరకే యాక్సెసిబుల్ ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ మెథడ్ అనేది యాక్సెసిబుల్ ఉంటుంది. మనం ఏం చేయాలి, అవుట్ సైడ్ మెథడ్గా యాక్సెసిబుల్ చేసుకోవాలంటే ఓకేనా, దీన్ని ఇన్స్టెన్స్ మెథడ్లోకి మార్చుకోవాలి. ఇన్స్టెన్స్ మెథడ్ అంటే విత్ ఇన్ ద మెథడ్లోనే మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, నేమ్ అండ్ ఏజ్ ఇస్ ద లోకల్ వేరియబుల్లో, లోకల్ వేరియబుల్ నుండి లోకల్ వేరియబుల్ డిసడ్వాంటేజ్ ఏంది, ఓన్లీ విత్ ఇన్ ది మెథడ్ వరకే యాక్సెసిబుల్ ఉంటుంది. అవుట్ సైడ్ మెథడ్ అనేది యాక్సెసిబుల్ ఉండదు. కాబట్టి ఓకే, మనం ఏం చేస్తాం, ఈ లోకల్ వేరియబుల్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్గా మారుస్తాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఓకే ఆల్ ఇన్స్టెన్స్ మెథడ్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట దోస్ వేరియబుల్స్ని. దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు నేమ్ అండ్ ఏజ్ ఇస్ ద లోకల్ వేరియబుల్, దాన్ని ఇన్స్టెన్స్లోకి మార్చుకోవాలంటే ఓకేనా సెల్ఫ్ కీవర్డ్తో వాడతారు. సెల్ఫ్ కీవర్డ్తో రాస్తారు. సెల్ఫ్ డాట్ ఓకే నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే లోకల్ వేరియబుల్ అనేది నేమ్ అనేది సెల్ఫ్ డాట్ నేమ్ అంటే రిప్రజెంటెడ్ యాజ్ దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. సెల్ఫ్ డాట్ నేమ్ ఇస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్, నేమ్ ఇస్ ద లోకల్ వేరియబుల్ అనమాట. ఓకేనా, సెల్ఫ్ డాట్ నేమ్ ఇస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్, నేమ్ ఇస్ ద లోకల్ వేరియబుల్. నేను లోకల్ వేరియబుల్ నుండి ఇన్స్టెన్స్ వేరియబుల్కి మార్చుకున్నానంటే సెల్ఫ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ద వేరియబుల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్కి మారుస్తుంది. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ అడ్వాంటేజ్ ఏంటి, ఆల్ ఇన్స్టెన్స్ మెథడ్లో నువ్వు ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బట్ లోకల్ వేరియబుల్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ విత్ ఇన్ ద మెథడ్ వరకు యాక్సెస్ అయింది. బట్ అవుట్ సైడ్ మెథడ్ నేను క్రియేట్ చేసుకోవాలని పాసిబిలిటీ ఉండదు అనమాట. అందుకని సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు ద నేమ్ తీసుకున్నాను. ఓకే, నవ్వు ఇప్పుడు ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏజ్ కూడా లోకల్ వేరియబుల్ కదా, నేను సెల్ఫ్ డాట్
ఓకేనా, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద లోకల్ వేరియబుల్. ఏజ్ నేమ్ అండ్ ఏజ్ ఇస్ ద లోకల్ వేరియబుల్. దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్గా మార్చాలంటే సెల్ఫ్ కీవర్డ్ ద్వారా చేస్తాం అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద సెల్ఫ్. ఓకేనా, సెల్ఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఎస్ ఎ కరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద లైక్ లోకల్ వేరియబుల్ని ఇన్స్టెన్స్ వేరియబుల్గా మార్చుకోవాలంటే మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని వాడతాం అనమాట. ఓకేనా, అది ఇనిట్ మెథడ్ అంటే ఎప్పుడైతే మనం క్లాస్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దాన్ని కన్స్ట్రక్టర్ మెథడ్ అంటారు. ఓకేనా, వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా ఓబీజీ డాట్. ఓకే, ఓబీజీ డాట్ నేమ్. నేమ్ అంటే ఏంటి? నేమ్ ఏం పంపించాం? ఇక్కడ ఏదైతే నేమ్ పంపించామో నేమ్ అనేది ఎక్స్ కదా, ఈ ఎక్స్ తీసుకెళ్ళి నేమ్ వేరియబుల్కి అసైన్ అయింది. నెక్స్ట్ ఏజ్ తీసుకెళ్ళి ఇది అసైన్ అయింది అనమాట. నా ఎక్స్ అనేది సెల్ఫ్ డాట్ ఎక్స్, సెల్ఫ్ డాట్ నేమ్కి ఎక్స్ అయితే నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఉంది కదా, అది 10 అనేది అసైన్ అయిపోతుంది. ఇప్పుడు ఓబీజీ డాట్ నేమ్ తీసుకున్నా, ప్రింట్ ఓబీజీ డాట్ ఓకే ఏజ్ తీసుకున్నాం. నా ఇప్పుడు చెక్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఎక్స్ అండ్ వై ఇస్ ద ఓకే మనకు ప్రింట్ అయ్యారనమాట. అంటే ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఓకేనా, ఒకసారి నువ్వు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే ఇన్స్టెన్స్ మెథడ్ అనేది కాల్ అయింది. దాన్ని కన్స్ట్రక్టర్ మెథడ్ అంటారు. ఇనిట్ మెథడ్ని కన్స్ట్రక్టర్ మెథడ్ అంటారు. ఓకే, ఒక వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, నేమ్ ఇక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం ఇనిట్ మెథడ్లో పాస్ చేస్తాం. లైక్ నేమ్ అండ్ ఏజ్. ఏ అయితే మనం లోకల్ వేరియబుల్ ఉన్నాయో లోకల్ వేరియబుల్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ని కన్వర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద జనరల్. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేయగానే క్లాస్ క్రియేట్ చేయగానే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నామంటే డెఫినెట్గా ఇనిట్ మెథడ్ అనేది ఉండాలి. ఇనిట్ మెథడ్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ అనమాట. ఒకసారి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఓకే మనం వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ ఇనిట్ మెథడ్ ద్వారా. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉందా? ఓకే, ఇది ఇనిట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకుంటున్నా. ఓకేనా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నా. నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ పంపించాను. ఓకే, అవి ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ పంపించాను. నా ఇప్పుడు నేను దీన్ని బట్టి నేనేమో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో 2 వేరియబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా. లైక్ ఫుల్ నేమ్ కావాలి, లైక్ ఈమెయిల్ ఐడి కావాలి. దీని నుండి నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నుంచి ఓకేనా ఫుల్ నేము అండ్ లైక్ ఓకేనా మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నా చూడండి. సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్ ఈక్వల్ టు ద సెల్ఫ్ డాట్ ఫస్ట్ ప్లస్ సమ్ స్పేస్ ఓకే దట్ సెల్ఫ్ డాట్ లాస్ట్ లాస్ట్. ఓకే, దట్ ఈస్ అ ఫుల్ నేమ్. అంటే సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ పంపించా, సెల్ఫ్ డాట్ లాస్ట్ నేమ్ పంపించా, ఆటోమేటిక్గా సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఫుల్ నేమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, సెల్ఫ్ డాట్ ఓకే మెయిల్ ఐడి ఈక్వల్ టు ఓకేనా సెల్ఫ్ డాట్ ఫస్ట్ ఓకే ఫస్ట్ ప్లస్ డాట్ ఓకే దెన్ సెల్ఫ్ డాట్ లాస్ట్ ఓకే ప్లస్ @gmail.com. ఓకే, gmail.com అనేది క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ ఏమేమి పంపించాలి? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పంపించాలి కదా. ఎక్స్ అనేది పంపించాము ఫస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్ ఇస్ ద వై అనమాట. ఓకే, ఫస్ట్ నేమ్ ఇస్ ద ఎక్స్, లాస్ట్ నేమ్ ఇస్ ద వై. నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకున్నా. ఓకేనా, ఓబీజీలో ఫస్ట్ అంటే ఫస్ట్ నేమ్ వస్తుంది. ఓకే, ప్రింట్ ఓబీజీ డాట్ ఓకే లాస్ట్ ఈక్వల్ టు ద లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఓబీజీ డాట్ ఫుల్ నేమ్ రైట్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ఓబీజీ డాట్ మెయిల్ ఐడి. ఓకే, మెయిల్ ఐడి. ఓకే, నా ఇక్కడ నేను ప్రింట్ చేశాను రైట్. ఎక్స్ వచ్చింది, వై వచ్చింది. ఓకేనా, ఎక్స్ స్పేస్ వై వచ్చింది, దట్ ఈస్ అ ఫుల్ నేము.
నెక్స్ట్ మెయిల్ ఐడి x.by@gmail.com ఇస్ ద మై మెయిల్ ఐడి. ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు మనం గెట్ చేసుకున్నాం. నేను ఇప్పుడు వాల్యూని మారుస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీగా ఇక్కడ నేను వాల్యూస్ మారుస్తున్నాను. ఓకేనా, ఓబీజీ డాట్ ఓకేనా ఫస్ట్ ఈక్వల్ టు ద ఓకేనా కుమార్. ఓకే దిస్ ఈజ్ ఓకే ఫస్ట్ నేమ్ అండ్ ఓబీజీ డాట్ ఓకే లాస్ట్ ఈక్వల్ టు ద ఓకే కుమార్. ఓకే బోత్ నేమ్స్ ఇస్ దేర్. ఓకే ఫస్ట్ నేమ్ ఇస్ దేర్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్ దేర్. ఇప్పుడు నాకేమవ్వాలి, ఇప్పుడు ఓబీజీ డాట్ ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ పెట్టగానే ఫస్ట్ నేమ్ అనేది బోమాకి అసైన్ అవ్వాలి. ఓకేనా, లాస్ట్ అని పెట్టగానే కుమార్ అనేది లాస్ట్ నేమ్కి అసైన్ చేయాలి. ఇప్పుడు ఫుల్ నేమ్ కావాలనుకో, అప్పుడు నేనేం చేయాలి, ఓకేనా ఫుల్ నేమ్ అంటే బోమా స్పేస్ కుమార్ రావాలి. కరెక్టా, ఫుల్ నేమ్ అనేది ఓబీజీ డాట్ ఫుల్ నేమ్. ఓకే నెక్స్ట్ ఓబీజీ డాట్ ఓకే మెయిల్ ఐడి. అంతే కదా, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్కి బోమా అనేది అసైన్ చేశాను, లాస్ట్ నేమ్కి కుమార్ అనేది అసైన్ చేశాను. బట్ ఇక్కడ ఫుల్ నేమ్ చూడండి, ఫుల్ నేము ఓకేనా, ఇక్కడ మెయిల్ ఐడి చూడండి. ఓకేనా మారుతాయి, జనరల్గా మారాలి, బట్ ఇక్కడ చూద్దాం ఏమవుతుంది, మారాలి. ఎందుకు మారలా, బికాస్ ఆఫ్ రీజన్. బట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మారుతాయి చూడండి. ఓకేనా ఓబీజీ డాట్ ఫస్ట్ ప్రింట్ ఓబీజీ డాట్ లాస్ట్. ఓకేనా ఓబీజీ డాట్ ఫస్ట్ అండ్ ఓబీజీ డాట్ లాస్ట్. ఇదిగో ఓబీజీ డాట్ ఫస్ట్ బోమా వచ్చింది, నెక్స్ట్ ఓబీజీ డాట్ లాస్ట్ కుమార్ వచ్చింది, బట్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది మారలా. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద కన్స్ట్రక్టర్ మెథడ్. కన్స్ట్రక్టర్ మెథడ్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ జస్ట్ వేరియబుల్ మాత్రమే అసైన్ చేయాలి. ఏదైనా ఆపరేషన్ చేస్తానంటే అది ఒప్పుకోదన్నమాట, యాక్సెప్ట్ చేయదు. ఓకేనా అర్థమవుతుందా, మనం ఓన్లీ ఇన్స్టెన్స్ కన్స్ట్రక్టర్ మెథడ్లో, దాన్ని ఇన్స్టెన్స్ మెథడ్ కూడా అంటారు. ఓకే కన్స్ట్రక్టర్ మెథడ్లో మనం ఓన్లీ ఓకేనా వేరియబుల్ని యాక్సెస్ చేయడం వరకు మాత్రమే గుడ్ అనమాట. లైక్ ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, లేదా ఫుల్ నేమ్ రాయాలన్నా, లేదా ఇంకొక ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో నాట్ గుడ్ అనమాట. అందుకని చెప్పేసరికి దీంట్లో ప్రాబ్లం ఏంది, ఓన్లీ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్గా మార్చుకోవడం వరకు మనం కన్స్ట్రక్టర్ మెథడ్లో చేస్తాం. ఏదైనా ఆపరేషన్ చేసుకోవాలనుకో ప్రాబ్లం ఇదనమాట. ఏదైనా రన్ టైంలో మనం ఇస్తే ఆటోమేటిక్ అనేది అది మారదనమాట, జస్ట్ ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే మారింది, బట్ ఫుల్ నేము మెయిల్ ఐడి ఇవి మారట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని చెప్పేసరికి దీనికి మనం ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ దిస్ ఆల్ ఆర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ కదా, ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ఇన్స్టెన్స్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ కీవర్డ్ అనేది సెల్ఫ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫుల్ నేమ్ కావాలి కదా, ఇప్పుడు డిఫ్ ఓకే గెట్ ఫుల్ నేమ్. ఓకే గెట్ ఫుల్ నేమ్ పెట్టగానే ఇన్స్టెన్స్ మెథడ్ అనేది వచ్చింది. ఓకే ఇన్స్టెన్స్ మెథడ్ వచ్చింది కాబట్టి ఓకే జస్ట్ సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ద సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. నా ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే రిటర్న్ సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్. ఓకే సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకున్నా, దట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ డాట్ మెయిల్ ఐడి, సెల్ఫ్ డాట్ ఫస్ట్ లాస్ట్ అనేది లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ఓన్లీ ఇన్స్టెన్స్ మెథడే కావాలి. కాబట్టి ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంది, ఏదైతే ఫస్ట్ సెల్ఫ్ కీవర్డ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ మెథడ్. ఓకే ఇన్స్టెన్స్ మెథడ్ అనేది ఫస్ట్ ఏదైతే సెల్ఫ్ కీవర్డ్ ఉంటుందో దట్ ఈస్ ద ఇన్స్టెన్స్ మెథడ్. ఓన్లీ సెల్ఫ్ అంటే లైక్ ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలిగేది ఇన్స్టెన్స్ మెథడ్ అనేది, నాట్ క్లాస్ వేరియబుల్స్ లైక్ నాట్ అదర్ వేరియబుల్స్ అనమాట. ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలిగింది అనమాట ఇన్స్టెన్స్ మెథడ్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తుంది, డిఫ్ ఓకే డిఫ్ గెట్ మెయిల్. ఓకే నౌ దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ మెథడ్. నౌ ఇక్కడ ఓకే రిటర్న్ సెల్ఫ్ డాట్ మెయిల్. ఓకే సెల్ఫ్ డాట్ మెయిల్. నౌ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ లాస్ట్ నేమ్ అనేది ఓకే కన్స్ట్రక్టర్ మెథడ్లో రాసా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గెట్ ఫుల్ నేమ్ ఉంది కదా, దట్ ఈస్ ద ఇన్స్టెన్స్ నేమ్. నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాడ్ చేసి ఫుల్ నేమ్ అసైన్ చేసుకున్నా. నెక్స్ట్ గెట్ మెయిల్ ఐడి ఉంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకేనా @gmail.com ద్వారా నేను మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాను. కరెక్ట్. ఇప్పుడు నేను చూద్దాను. ఇప్పుడు నేను అవి యాట్రిబ్యూట్స్ కాబట్టి డాట్ పెట్టుకొని ఫస్ట్ వన్ లాస్ట్ నేమ్ పెట్టుకున్నాను. బట్ ఇది మెథడ్ కదా. ఓకే ఇప్పుడు నేను ఇది మెథడ్ కదా, ఫుల్ నేమ్ అనేది మెథడ్ కదా.
ఓకేనా. గెట్ ఫుల్ నేమ్ అనేది గెట్ మెయిల్ ఐడి అనేది మెథడ్ కదా, మెథడ్ని ఎలా కాల్ చేయాలి, ఓకేనా, పారాంథసిస్తో క్లోజ్ చేయాలన్నమాట. ఓబీజీలో ఓకేనా గెట్ ఫుల్ నేమ్, ఓకే గెట్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఓబీజీ డాట్ ఓకే గెట్ మెయిల్ ఐడి. చూడు అట్రిబ్యూట్స్ ఏమో మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయట్లా, ఓపెన్ అండ్ క్లోజ్ లేదు, బట్ మెథడ్ వచ్చేసరికి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. ఇప్పుడు రన్ చేస్తున్నా, నవ్వు ఇప్పుడు మనకు వచ్చింది ఎక్సెల్. ఓకే నవ్వు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే ఈ వేరియబుల్ రన్ టైంలో మారుస్తున్నాను. ఓకేనా, ఇందాక మన ప్రాబ్లం రన్ టైంలోనే వచ్చింది కదా, ఓబీజీ డాట్ ఓకేనా ఓబీజీ డాట్ ఫస్ట్ ఓకే ఓబీజీ డాట్ ఫస్ట్ ఈక్వల్ టు ద ఓకేనా xy ఓకే ఓబీజీ డాట్ లాస్ట్ ఈక్వల్ టు ఓకేనా yz. ఓకే నా ఇక్కడ నేనేం చేస్తున్నా, ఈ ఓబీజీ ద్వారా గెట్ ఫుల్ నేమ్, ఓబీజీ డాట్ గెట్ ఫుల్ నేమ్ గెట్ మెయిల్ ఐడి ఓకే. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఓబీజీ డాట్ గెట్ ఫుల్ నేమ్. ఓకే నా ఇక్కడ చూడు, ఓకే ఇవి రెండు ప్రీవియస్లీ గెట్ మెయిల్ ఐడి. నా ఇక్కడ చూడు xyz@gmail.com xyz అనేది వచ్చింది. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ ఎక్కడ రన్ టైం చేసుకుంటాం. బట్ క్లయింట్ వచ్చేసరికి నాకు మెథడ్లో వద్దు, యాట్రిబ్యూట్స్ లాగే కావాలి అంటాడు. అంటే గెట్ మెయిల్ ఐడి కూడా నాకు యాట్రిబ్యూటే కావాలి, గెట్ ఫుల్ నేమ్ కూడా యాట్రిబ్యూట్గా కావాలి, నాకు మెథడ్గా వద్దు అని చెప్తాడు. ఎందుకు, బికాజ్ ఆల్రెడీ ఫస్ట్లో మనం ఏం చేస్తాం, మెథడ్గా యాక్టివిటీగా క్రియేట్ చేస్తాం. ప్రీవియస్లీ ప్రాబ్లం వచ్చిందని మనకు తెలియదు కదా, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది చాలా ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద కోడ్ రాస్తాం కదా ఈ రియల్ టైంలో, బట్ ఎవ్రీ టైం అనేది యాక్టివిటీగా మనం కాల్ చేసుకుంటాం మెథడ్ కంటే. బికాజ్ ఎందుకు, మనకు తెలియదు కదా ప్రాబ్లం వచ్చిందని. ఓకే ఆఫ్టర్ సమ్ కొన్ని రోజుల తర్వాత మనం చెక్ చేస్తే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి, కోడ్ మొత్తం వెతకాలంటే కష్టం కదా. ఈ మెథడ్ని మనం యాక్టివిటీగా మార్చుకోవాలంటే ఓకే ఈ మెథడ్ని మనం యాక్టివిటీగా మార్చుకోవాలి అంటే లైక్ ప్రాపర్టీ అనే డెకరేటర్ పెట్టాలి. ప్రాపర్టీ ఓకేనా, ప్రాపర్టీ అండ్ డెకరేటర్ పెడితే ఈ మెథడ్ అనేది మనకి యాట్రిబ్యూట్గా మారింది అనమాట. యాట్రిబ్యూట్ అంటే జస్ట్ మనం బ్రాకెట్స్ అవసరం లేదనమాట. ఓకే చూద్దాం. ఓకే మనకి బ్రాకెట్స్ అనేవి అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం, ఈ బ్రాకెట్స్ని తీసేస్తున్నా, గెట్ ఫుల్ నేమ్ దగ్గర మనం ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే ఫుల్ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ మెయిల్ ఐడి దగ్గర కూడా తీస్తున్నా, రాదు. ఎందుకు, ఇది ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్టీ అనే మెథడ్ పెట్టలేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రాపర్టీ మెథడ్ పెట్టాలి కాబట్టి ప్రాపర్టీ పెడితే ఆటోమేటిక్గా ఓకే ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది, ఏదైతే ఫుల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసామో ఆ మెయిల్ ఐడి వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే మన మెథడ్ని ఒక యాట్రిబ్యూట్గా మార్చుకోవాలంటే ప్రాపర్టీ అనే డెకరేటర్ పెట్టాలి. దిస్ కాల్డ్ ఇన్బిల్ట్ డెకరేటర్స్ అంటారు. ఓకే ప్రీవియస్లీ మనం ఏం చేసాం, మనం ఓన్గా డెకరేటర్స్ క్రియేట్ చేసాం, బట్ ఏంది ప్రాపర్టీ అనేది ఇన్బిల్ట్ డెకరేటర్. ఓకే దీనివల్ల ఏంది, ఒక మెథడ్ని మనం యాట్రిబ్యూట్స్గా మార్చుకోవాలంటే ప్రాపర్టీ అనే డెకరేటర్ని పెడతాం. ఓకే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది జస్ట్ ప్రాపర్టీ అంటే ఏంది, ఎందుకు యూజ్ చేస్తారు. ఓకేనా, ఇన్స్టెన్స్ మెథడ్ వల్ల మనం ఇనిట్ మెథడ్ వల్ల ఏంది, మనం కన్స్ట్రక్టర్ మెథడ్ వల్ల ఏదైనా మనం మాడిఫై చేస్తే అది ప్రాబ్లం వచ్చింది. రన్ టైంలో మనం వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని సపరేట్ మెథడ్గా కాల్ చేసుకున్నప్పుడు ఆ మెథడ్ అనేది క్లయింట్ యాక్సెప్ట్ చేయకుండా నాకు మెథడ్గా వద్దు యాట్రిబ్యూట్గా కావాలన్నప్పుడు మనం యాట్రిబ్యూట్గా కావాలంటే ప్రాపర్టీ పెట్టుకుంటే మెథడ్ కాస్త యాట్రిబ్యూట్గా మారింది అనమాట. మనం యాట్రిబ్యూట్గా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, ఎక్కువ సార్లు జస్ట్ ఇది ఆటోమేటిక్ మెథడ్గా అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ రిమైనింగ్ కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 2 లైన్స్కి 2 మెథడ్స్ క్రియేట్ చేస్తాం, అవి ఆటోమేటిక్గా మనకు మారిపోతాయి అన్నమాట. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎంతవరకు ఓకేనా. క్లాస్ అంటే ఏంది, లైక్ ఓకేనా, కన్స్ట్రక్టర్ మెథడ్ అంటే ఏంది, సెల్ఫ్ అంటే ఏంది, లైక్ ఎప్పుడు మనం ఓకే మెథడ్ని యాట్రిబ్యూట్స్గా మార్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా. just now, no, sir. ఓకే ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ ప్రాబ్లం, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ మెథడ్, క్లాస్ వేరియబుల్స్. ఓకేనా, క్లాస్ వేరియబుల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఏదైతే మన ఫర్ ఎగ్జాంపుల్ రన్ టైంలో ఎవ్రీ ఆబ్జెక్ట్లో మనం వేరియబుల్స్ మారుతా ఉంటాయి చూడు, దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు.
ఆల్ ఆబ్జెక్ట్స్లో ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు మనం క్లాస్ వేరియబుల్గా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుంటున్నా, ఓకేనా, క్లాస్ నేమ్, ఓకే, క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు క్లాస్ నేమ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఓకేనా, కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ ఈక్వల్ టు XY కాలేజీలో చదువుతుంది. ఓకే, లైక్ ఇక్కడ మినీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజీ అనేది సేమ్ అనమాట. ఓకే, కాలేజీ అనేది సేమ్ కాబట్టి దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ ఈసీ, సిఎస్సి అని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈచ్ డిపార్ట్మెంట్లో లైక్ నేమ్స్, ఫోన్ నెంబర్స్ ఇవి మారుతూ ఉంటాయి, అడ్రస్ ఇవన్నీ మారుతుంటాయి. కాబట్టి ఓకే, ఏదైతే మారుతాయో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్గా క్రియేట్ చేస్తాం. ఏదైతే కాన్స్టెంట్ ఆల్ ద ఆబ్జెక్ట్కి అప్పుడు మాత్రం క్లాస్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ వేరియబుల్ ఇస్ ద కాన్స్టెంట్ ఫ్రమ్ ద ఎవ్రీ ఆబ్జెక్ట్ అనమాట. ఇన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేయి క్లాస్కి, బట్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని క్లాస్ వేరియబుల్స్ అంటారు. ఓకే, దిస్ ఆల్ ఆర్ ద క్లాస్ వేరియబుల్. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ ఇస్ ద కాన్స్టెంట్ ఫ్రమ్ ద ఎవ్రీ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి రెండు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, లైక్ నేము, మార్క్స్ తీసుకున్నాం. ఓకేనా, డిఫ్, ఓకే, దేంట్లో పంపించాలి, యూనిట్ మెథడ్లో పంపించాలి కదా, డిఫ్ INIT, ఓకేనా, నేమ్ కామా స్కోర్, నేమ్ కామా, ఓకేనా, మార్క్స్, ఓకే, నేమ్ కామా మార్క్స్ తీసుకోండి. ఇవి లోకల్ వేరియబుల్ కదా. ఇప్పుడు ఈ నేమ్ అనేది నేము, మార్క్స్ ఇస్ ద లోకల్ వేరియబుల్స్ అనమాట. లోకల్ వేరియబుల్స్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద మెథడ్ వరకు యాక్సెస్ ఉంటుంది. దాన్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్గా మార్చినప్పుడు మాత్రమే అన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్కి మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు ద నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు ద మార్క్స్. ఓకేనా, మార్క్స్. ఓకే, దీన్ని ఏమంటారు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఓకే, నేమ్ అనేది, మార్క్స్ అనేది లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా, నౌ దిస్ టూ ఆర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్. అర్థమైందిగా, క్లాస్ మెథడ్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాం, ఇన్స్టెన్స్ మెథడ్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు నేము, మార్క్స్ పంపించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, గెట్ నేమ్ కావాలి, గెట్ మార్క్స్ కావాలి. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలి, రెండు మెథడ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఏ మెథడ్ క్రియేట్ చేయాలి, ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి. ఓకేనా, ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి ఇన్స్టెన్స్ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాయి. బట్ నేము ఇస్ ద సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. సెల్ఫ్ డాట్ ఈజ్ ఆల్సో లైక్ మార్క్స్ ఆల్సో లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్స్టెన్స్ మెథడ్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం. అంటే సెల్ఫ్ డాట్, ఓకే, సెల్ఫ్ డాట్ గెట్ నేమ్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఇస్ ద సెల్ఫ్ ఇస్ ద రిప్రజెంటెడ్ యాజ్ ఎ కరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. గెట్ నేమ్ ఉంది కదా, గెట్ నేమ్ ఇస్ ద ఇన్స్టెన్స్ మెథడ్ అనమాట. ఎప్పుడైతే సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉంటుందో బై డిఫాల్ట్ దట్ ఈస్ ద ఇన్స్టెన్స్ మెథడ్ ఓన్లీ. ఓకే, ఇది గెట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ డాట్, ఓకేనా, గెట్ నేమ్ అనేది సెల్ఫ్ డాట్, ఓకే, నేమ్ అనేది తెచ్చుకోండి. ఓకే, ఇది దీన్ని ఇన్స్టెన్స్ మెథడ్ అంటారు. గెట్ నేమ్ ఉంది కదా, ఏదైతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఇన్స్టెన్స్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. దెర్ ఇస్ నో క్లాస్ వేరియబుల్స్ అనమాట. క్లాస్ వేరియబుల్స్ మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకో క్లాస్ మెథడ్ ఉంటారు. ఓకేనా, క్లాస్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి క్లాస్ మెథడ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి CLS అనేది ద ఫస్ట్ పారామీటర్ అనమాట. బై డిఫాల్ట్గా CLS అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, గెట్ కాలేజ్, ఓకేనా, కాలేజ్ అనే దిస్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్ ఇస్ ద CLS ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ క్లాస్ మెథడ్ అంటారు. క్లాస్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఎందుకు, ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలిగింది. దెర్ ఇస్ నో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనమాట. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని చేసుకోవడానికి లేదు పాసిబిలిటీ. ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే యాక్సెస్ చేసుకోగలిగింది. ఇప్పుడు క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి, CLG ఇస్ ద క్లాస్ వేరియబుల్ కదా, రిటర్న్ ఆఫ్ CLG డాట్, ఓకేనా, CLG, ఓకే, ఓకేనా, CL ఇస్ ద, ఓకేనా, క్లాస్ అనమాట. ఈ కరెంట్ క్లాస్ రిప్రజెంటెడ్ యాజ్ CLS అండ్ కాలేజ్ నేమ్ ఇస్ ద CLG కదా, CLG అనేది పెట్టుకోండి. దీన్ని ఓకేనా, ఇప్పుడు
క్లాస్ మెథడ్లో కంపల్సరీగా డెకరేటర్ అనేది వాడాలి. ఎట్ ది రేట్ ఆఫ్ క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ వాడాలి. అదర్వైజ్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా. క్లాస్ మెథడ్ ఏం చేస్తుందంటే సిఎల్ఎస్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. రెండోది వచ్చేసరికి ఎట్ ది రేట్ ఆఫ్ క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ కూడా ఉండాలి అనమాట. సిఎల్ఎస్ ఓకేనా క్లాస్ మెథడ్ దట్ ఈస్ అ డెకరేటర్. దట్ ఈస్ ఆల్సో ఇన్బిల్ట్ డెకరేటర్స్ అంటారు. ఓకేనా. ఇందాక ప్రాపర్టీ చెప్పుకున్నాం, ఇప్పుడు క్లాస్ మెథడ్ చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో ఇన్బిల్ట్ మెథడ్. క్లాస్ మెథడ్ మనం ఏమేం చేస్తాం, ఫస్ట్ సిఎల్ఎస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. క్లాస్ మెథడ్ అంటే ఓన్లీ క్లాస్ వేరియబుల్ మాత్రం యాక్సెస్ చేసుకోగలిగింది. అండ్ క్లాస్ మెథడ్ వచ్చేసరికి ఎట్ ది రేట్ ఆఫ్ డెకరేటర్గా వాడాలన్నమాట. ఈ 3 రూల్స్ కంపల్సరీగా వాడాలి ఇన్ సిఎల్ఎస్. ఓకే. నో దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఓబీజీ ఈక్వల్ టు ఓకేనా క్లాస్. ఓకే. నాకు ఇక్కడ ఓకేనా ఎక్స్ పంపించే, నెక్స్ట్ మార్క్స్ వచ్చేసరికి 10 100 పంపించే. ఓకే. సో ఇది వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను క్లాస్ మెథడ్ని ఓన్లీ మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఓబీజీ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం ఓన్లీ ఇన్స్టెన్స్ మెథడ్ని. ఓకే చూద్దాం. ఓబీజీ డాట్ ఓకే గెట్ నేమ్. ఓకే గెట్ నేమ్ ఉంది కదా, దట్ ఈజ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. దిస్ ఈజ్ ద ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మాత్రం. బట్ క్లాస్ మెథడ్ వచ్చేసరికి 2 వేస్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ మెథడ్ అనేది 2 వేస్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ద క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రై చేద్దాం. ఓకే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఓబీజీ డాట్ ఓకే గెట్ కాలేజీ నేమ్, దట్ ఈస్ ఫస్ట్ వన్. ఓకే సెకండ్ వన్ ఇస్ ద రెండోది ఏముంది కదా క్లాస్ నేమ్ ద్వారా, క్లాస్ నేమ్ డాట్ గెట్. ఓకే 2 వేస్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట క్లాస్ నేమ్. ఓకే దిస్ ఈస్ ద ఓకే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ మెథడ్ మాత్రం ఓన్లీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతాం. లైక్ క్లాస్ మెథడ్ని మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ క్లాస్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైంది డౌట్స్ లేదు. ఓకే ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద క్లాస్ మెథడ్. క్లాస్ మెథడ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది సిఎల్ఎస్ మెథడ్ ఉండాలి. రెండోది క్లాస్ వేరియబుల్ మాత్రం యాక్సెస్ చేసుకోగలిగింది. ఎట్ ది రేట్ ఆఫ్ క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ ఉండాలి. మనం క్లాస్ మెథడ్ని మనం క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా దట్ నో డౌట్స్ టిల్ నౌ. డౌట్స్ ఉన్నాయా? ఓకే నో సార్. అది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సిఎల్ఎస్ ఓకే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ ఓకే. నెక్స్ట్ నేను జస్ట్ పాస్ పెట్టుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఓబీజీ ఈక్వల్ టు క్లాస్. ఓకే ఇప్పుడు నువ్వు చూస్తే ఓబీజీ డాట్ ఓకే నేమ్ ఈక్వల్ టు ఓకే నేమ్ ఇచ్చా ఎక్స్ అనేది ఓకేనా. ఓబీజీ డాట్ ఓకేనా నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 10 ఇచ్చా. ఓకే నా ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా ఓబీజీ డాట్ ఓకే ప్రింట్ చేస్తున్నా. నేను దీన్ని డిక్షనరీ ఫార్మాట్లోకి మార్చుకోవాలనుకో ఓబీజీ డాట్ అండర్ స్కోర్ డిఐటిపి. ఆటోమేటిక్గా ఏమైంది అంటే నేమ్ అనేది ఎక్స్గా మారింది, ఏజ్ అనేది 10గా డిక్షనరీ ఫార్మాట్లో వచ్చింది. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాను ఓబీజీ డాట్ ఓకేనా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫోన్ నెంబర్ ఈక్వల్ టు 1 2 3. ఓకే ఇప్పుడు ఇది కూడా యాక్సెస్ చేసుకుంటే డిక్షనరీ ద్వారా వస్తుంది. అంటే మనం యాట్రిబ్యూట్స్ అనేవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అర్థమవుతుందా? మనం ఒక్కోటి చేసుకుంటుంటే ఒక్కోటి అనేది యాట్రిబ్యూట్ యాడ్ అవుతూ ఉంది. బట్ నాకు రెస్ట్రిక్షన్స్ ఉండాలి. అంటే నాకు ఓన్లీ నేము ఫోన్ నెంబర్ నేము ఏజ్ మాత్రమే యాడ్ అవ్వాలి. లైక్ రిమైనింగ్ ఏమీ యాట్రిబ్యూట్స్ అనేవి యాడ్ కాకూడదు. ఓకే నేము ఏజ్ అనేది మాత్రమే యాట్రిబ్యూట్స్ అనేవి యాడ్ అవ్వాలి. రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ యాడ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే _, స్లాట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట.
ఓకేనా, స్లాట్స్ ఈక్వల్ టు ద జస్ట్ పుట్ నేమ్ అండ్ ఏజ్. ఓకే, ఏజ్ ఇవి రెండు మాత్రమే క్లియర్. చూడండి, ఓకే, ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్, నెక్స్ట్ ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ ఏజ్. ఓకే, ఇవి ప్రింట్ అయినాయి. ఓకే, నేను ప్రింట్ అయింది కదా, నేను ఒక ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నా, లైక్ ఫోన్ నెంబర్ ప్రీవియస్లీ. ఓకేనా, ప్రీవియస్లీ యాడ్ అయింది కదా, ఓబీజీ డాట్ ఫోన్ నెంబర్, ఓకే, ఈక్వల్ టు 1 2 3. ఓకే, నా ఇప్పుడు నేను రన్ చేస్తున్నా ఓబీజీ డాట్ ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, నాకు ఏమొచ్చింది, క్లాస్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ ఆఫ్ ది ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అనేది క్లాస్ యాట్రిబ్యూట్లో లేదు. మనం ఏదైనా రెస్ట్రిక్షన్ చేసుకోవాలంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 వేరియబుల్స్కి ఆబ్జెక్ట్ వాల్యూస్ అనేది అసైన్ చేసుకోవాలి లేదా క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే _, స్లాట్ _, ఇస్తుంది కదా, అది మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా, _, స్లాట్ _, ఈక్వల్ టు ద నీకు ఏది యాట్రిబ్యూట్స్ ఉండాలో అవి మాత్రమే మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు నేమ్ అండ్ ఏజ్ ఇచ్చాం కదా, ఓన్లీ నేమ్ అండ్ ఏజ్ మాత్రం యాట్రిబ్యూట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అదర్ దెన్ ఏది క్రియేట్ చేయడానికి మనకు స్కోపే ఉండదు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ క్రియేట్ చేస్తాం బట్ ఫోన్ నెంబర్ రాలేదు. ఓకేనా, ఇది మనం రెస్ట్రిక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. _, స్లాట్ ఉంది కదా, ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, నేమ్ అండ్ ఏజ్. ఓకే, లైక్ ఇంకొకటి ఫోన్ నెంబర్ కావాలనుకో, ఇక్కడ యాడ్ చేసుకుంటే ఫోన్ నెంబర్ పంపించాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫోన్ నెంబర్స్ వచ్చేది. అర్థమైందా, స్లాట్స్ పెట్టడం వల్ల ఏమైందంటే మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలో, ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నారో అన్ని యాట్రిబ్యూట్స్ మాత్రమే మనకి ఆబ్జెక్ట్కి అసైన్ అయ్యాయి అనమాట. అదర్ దాన్ ఏది కూడా మనకి అసైన్ కాదు. ఓకే, దిస్ ఈస్ ద స్లాట్ వల్ల అడ్వాంటేజ్. ఓకేనా, ఒకటి రెండు ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్లాట్స్. ఓకేనా, ఎందుకు దాన్ని, ఓకేనా, దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే మనకి యాట్రిబ్యూట్స్ అనేవి మనకి రిస్ట్రిక్షన్ చేసుకోవచ్చు అనమాట. అది ఎన్ని కావాలో అంత కొత్త యాట్రిబ్యూట్స్ని యాడ్ చేసుకోవడం అది ఉండదు అనమాట. రేపు కొత్త యాట్రిబ్యూట్ కావాలంటే అది తీసుకుని మనం స్లాట్లో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా న్యూ యాట్రిబ్యూట్ అనేది క్రియేట్. దిస్ ఈజ్ కాల్డ్ డేటా సెక్యూరిటీ పర్పస్ వాడతారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఓకే అర్థమవుతుందా. ఓకే, ఇంకొక క్లాస్లో మనం జస్ట్ ఓకే ఇలా మనం యాడ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ డాక్ స్ట్రింగ్ అనమాట. దిస్ ఈజ్ ఏ డాక్ స్ట్రింగ్ అనమాట. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఈ క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అవన్నీ రాసుకుంటాం. ఇన్పుట్ పారామీటర్స్ ఏంటి, ఏమేంటి అవన్నీ రాసుకుంటే దాన్ని డాక్ స్ట్రింగ్ అంటారు. డాక్ స్ట్రింగ్ అంటే డాక్యుమెంటేషన్ పర్పస్. లైక్ ఓకే, ఈ క్లాస్ చూడంగానే ఈ క్లాస్ అనేది ఈ పర్పస్కి వాడతారు, లేదు ఈ పర్పస్కి వాడతారు అని తెలిసింది అనమాట. డాక్ స్ట్రింగ్ చూడంగానే ఈ క్లాస్ వల్ల ఇది అడ్వాంటేజ్ లేదు ఇది డిసడ్వాంటేజ్, లేకపోతే దీంట్లో ఓకేనా నేమ్ని ఇన్పుట్గా తీసుకొని మనం మాడిఫై చేసుకొని మనకు కరస్పాండింగ్ నేమ్ కావాలి, ఫ్రీ నేమ్ తీసుకొస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం డాక్ స్ట్రింగ్ అనేది వాడతారు. ఓకే, ఇప్పుడు మనకు డాక్ స్ట్రింగ్ ప్రింట్ కావాలనుకో మనం ఏం చేస్తాం, ఓకేనా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ ఓబీజీ డాట్ __ DOC. ఓకే, దిస్ ఈజ్ అ డాక్ స్ట్రింగ్. ఏదైతే మనం రాసామో అది ప్రింట్ అయింది అనమాట. దిస్ ఈజ్ అ డాక్ స్ట్రింగ్. ఓకే, మనకు ఆ క్లాస్ యొక్క డాక్ స్ట్రింగ్ యాక్సెస్ చేసుకోవాలంటే _, డాక్ _, పెడితే మనకు ఆటోమేటిక్గా డాక్ స్ట్రింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్? డౌట్స్ ఉందా? యా, టుమారో లైక్ స్పెషల్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, స్పెషల్ మెథడ్స్. ఓకేనా, వాటి గురించి తెలుసుకుందాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు వాడతారు, దాంట్లో అసలు ఇవి లేకుండా ఉంటే ఏంది ప్రాబ్లం. ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకో, సమ్ చేసుకోవాలంటే మనం చూద్దాం ఒకసారి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ __ యూనిట్ ఓకే x, y పంపించాం. x, సెల్ఫ్ డాట్ x ఈక్వల్ టు ద x. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డాట్ y ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఓబీజీ ఈక్వల్ టు ఓకేనా క్లాస్ నేమ్ ఓకేనా 10, 20. ఓకే, నెక్స్ట్ OBG1 ఈక్వల్ టు ఓకేనా క్లాస్ నేమ్ ఆఫ్ ఓకే 30, 40.
ఈ రెండు ఆబ్జెక్ట్స్ సమ్ చేయాలని చూడండి, ఓబీజీ డాట్ ఓబీజీ 1 చేస్తే ఎర్రర్ వచ్చింది. అంటే మనం ఆబ్జెక్ట్ సమ్ చేసుకోవడానికి ఏ మెథడ్ వాడాలి, ఓకేనా, ఆబ్జెక్ట్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలంటే ఏ మెథడ్స్ వాడాలి, ఇవన్నీ రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా, దాన్ని స్పెషల్ మెథడ్స్ అంటారు. కొన్ని పీపుల్స్ ఈస్ కాలింగ్ యాజ్ రెండర్ మెథడ్స్ అంటారు అనమాట. అది ఓకేనా, అది రేపు చూద్దాం క్లాస్లో. ఓకేనా, రెండు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం రెండు ఆబ్జెక్ట్స్ సమ్ చేసామనుకో అవ్వట్లేదు. ఓకేనా, ఏమి చేస్తే యాడ్ అయింది, ఏది చేస్తే సబ్ట్రాక్షన్ అయింది, ఏది చేస్తే మల్టిప్లై అయింది, వాటి గురించి రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా, yeah, this is the today class.